అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు డిసెంబర్ మాసంలో 10వ తేదీ అనగా మనకి బుధవారం తేదీ. ఈ రోజున గుండెలు పగిలే వార్త రాబోతోంది. తస్మాత్ జాగ్రత్త. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? మకర రాశి జాతకుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పు అయితే కలగబోతుంది? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో సవివరంగా విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రాశి జాతకులకు గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలు సూచిస్తోంది. కొన్ని విషయాల్లో అనుకూలత ఉన్నప్పటికీ అనేక రంగాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ వారాహిదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ రాశి వారి యొక్క వృత్తి జీవితంలో ఒక అగ్ని పరీక్ష లాంటిది. గ్రహాల ప్రతికూల ప్రభావం కారణంగా మీరు పనిచేసే చోట ఊహించని సమస్యలు తలెత్తొచ్చు. మీరు చెప్పాలనుకున్నది ఒకటి అయితే మీ పై అధికారి లేదా మేనేజర్ అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. చిన్న చిన్న విషయాలకు అపార్థాలు తలెత్తి అవి పెద్దగా మారే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆలోచనలు, ప్రణాళికలను వారికి వివరించేటప్పుడు అత్యంత స్పష్టతతో, ఓపికతో వ్యవహరించండి. అనవసర వాదనలకు దిగకపోవడం ఉత్తమం. మీ పనిని మీరు సక్రమంగా నిబద్ధతతో పూర్తి చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ సహోద్యోగుల్లో కొందరు సహాయ నిరాకరణ చేయొచ్చు, లేదా మీ పనిలో అనవసరమైన జోక్యం చేసుకోవచ్చు. మీ ఎదుగుదల చూసి అసూయ పడేవారు మీ పైన పుకార్లు సృష్టించవచ్చు. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ వృత్తిపరమైన రహస్యాలు ఎవరితో పంచుకోవద్దు. మీ పనికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ను భద్రంగా ఉంచుకోండి. ఈరోజు మీపై పని భారం అధికంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులను పూర్తి చేయాల్సి రావచ్చు. ఈ హడావిడిలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. ఇది మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. కాబట్టి ఏ పని చేసినా రెట్టింపు శ్రద్ధతో చేయండి. పూర్తి చేసిన పనిని మరొకసారి సరిచేసుకోవడం చాలా అవసరం. సమయానికి పనులు పూర్తి చేయలేకపోతే ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించండి. వ్యాపారస్తులకు ఈరోజు హెచ్చు తగ్గులతో ఉంటుంది. ఈరోజు ప్రథమార్థంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వ్యాపారంలో మందగమనం కనిపిస్తోంది. రావాల్సిన చెల్లింపులు ఆలస్యం కావచ్చు. అనుకున్న ఒప్పందాలు చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకం ఎదురయ్యే సూచన ఉంది. ఉద్యోగులతో, భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదం తలెత్తొచ్చు. ఈ సమయంలో ఎటువంటి ముఖ్య నిర్ణయం తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది సరి అయిన సమయం కాదు. ఓపిక పట్టడం ఒక్కటే మార్గము. అయితే సాయంత్రం తరువాత పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఆగిపోయిన ధనం చేతికొస్తుంది. కొత్త వ్యాపార అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కస్టమర్ల తాకిడి పెరిగి అమ్మకాలు ఊపందుకుంటాయి. రోజంతా పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలితం అందుతుంది. సాయంత్రం వేళ ఇది లాభాల రూపంలో మీకు అందుతుంది. ఈరోజు మీకు ధన లాభం ఉన్నప్పటికీ ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్త. వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఖర్చు అయిపోవచ్చు. వ్యాపారంలో లాభాలు లేదా ఉద్యోగంలో బోనస్ వంటి అదనపు ఆదాయం అందొచ్చు. ఆ డబ్బును చూసి అనవసర ఖర్చులకు పాల్పడద్దు. ఈరోజు మీరు చేసే ప్రతి ఖర్చును 1-2 సార్లు ఆలోచించి చేయండి. విలాస వస్తువులు, అనవసర ప్రయాణాలు, పార్టీల కోసం డబ్బు వృధా చేస్తే సమీప భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబాల్లో ఒకరి ఆరోగ్య సమస్యల వల్ల కానీ, వాహన రిపేర్ల వల్ల కానీ అనుకోని ఖర్చుల మీద పడతాయి. ఇలాంటి ఆకస్మిక అవసరాల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఎవరికైనా అప్పు ఇవ్వడానికి లేదా ఇతరుల కోసం జామీను ఉండడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. డబ్బు విషయంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు.
కుటుంబ వాతావరణం ఈరోజు కొంచెం సున్నితంగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పని ఒత్తిడి లేదా ఇతర బయటి సమస్యల ప్రభావం ఇంట్లో చూపించొద్దు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోండి. సరదాగా అన్న మాటను వారు సీరియస్గా తీసుకునే ప్రమాదం ఉంది. పాత గొడవలు మళ్ళీ ప్రస్తావించడం, ఒకరినొకరు నిందించుకోవడం ఇలాంటివి చేయకుండా మౌనంగా ఉండండి. కొన్నిసార్లు వాదన కంటే ఉత్తమమైన మార్గం మౌనం. ముఖ్యంగా అత్తమామలతో మీకు కాస్త ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వారి మాటలకు లేదా చేతలకు మీరు త్వరగా రియాక్ట్ అవుతారు. అలా రియాక్ట్ అయ్యి వాదన పెంచుతారు. ఇలా స్పందించి సహనం కోల్పోవచ్చు. ఇది ఇంట్లో శాంతిని దెబ్బతీస్తోంది. వారి వయసుని, అనుభవాన్ని గౌరవించండి. వారు చెప్పే దానితో ఏకీభవించకపోయినా మర్యాదపూర్వకంగా అభిప్రాయం తెలియచేయండి. ఆ విషయాన్ని లేదా అక్కడితో వదిలేయండి. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు అంతా అనుకూలంగా లేదు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకునే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లే సంఘటనలు ఎక్కువ చోటు చేసుకోవచ్చు. మీ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నించి సమయం వృధా చేయొద్దు. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. మూడవ వ్యక్తి జోక్యం వల్ల మీ మధ్యన దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ పేరుతో మీ ముఖ్యమైన పనులను, లక్ష్యాలను నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు భావోద్వేగాల కంటే వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీ కెరియర్ లేదా చదువుపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఈరోజు విద్యార్థులు విజయం సాధించాలంటే రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత సులభంగా దెబ్బతినే అవకాశం ఉంది. స్నేహితులు, సోషల్ మీడియా లేదా ఇతర వ్యాపకాల వల్ల మీ మనసు చదువుపై లగ్నం కాకపోవచ్చు. సమయం వృధా అవుతున్నా మీరు గ్రహించలేరు. మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించి ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకడొద్దు. సులభంగా వస్తుంది అనే ధోరణితో ఉండండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడండి. ఈరోజు మీరు పడే శ్రమ భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తుంది. కష్టపడితే విజయం తప్పక మీదే అవుతుంది. ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి, మానసిక ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీనివల్ల తలనొప్పి, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు రావచ్చు. ధ్యానం లేదా యోగా చేయడానికి కొంత సమయం కేటాయించండి. మీకు నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో కాసేపు గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బయట ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పని చేసేటప్పుడు, నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న గాయాలు లేదా దెబ్బలు తగిలే ప్రమాదం కనిపిస్తోంది. అనేక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకు, మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులకు దూరం జరగండి. వారి ప్రభావం వల్ల మీరు అనవసరమైన వివాదాల్లో లేదా చట్టపరమైన చిక్కుల్లో ఈరోజు ఇరుక్కునే ప్రమాదం ఉంది. రాత్రిపూట ప్రయాణాలను పూర్తిగా మానుకోవడం ఉత్తమం. కొద్ది రోజుల పాటు ఈ జాగ్రత్త పాటించండి. వాహనాన్ని అత్యంత వేగంగా నడపొద్దు. ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి. వేగం ప్రాణాలకు సంకటంగా మారే సూచన చాలా కనిపిస్తోంది. గృహ ప్రవేశం, వివాహం, నిశ్చితార్థం వంటి శుభ కార్యక్రమాలను ప్రారంభించడానికి, వాటి గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు, మార్కెట్లో లేదా ప్రయాణాల్లో అపరిచితులతో గొడవ జరిగే అవకాశం బలంగా ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా సహనంతో వ్యవహరించండి. అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం. చిన్న వాగ్వివాదం కూడా పెద్దగా మారచ్చు. గొడవలకు దూరంగా ఉండండి. కొన్ని తీవ్రమైన ప్రతికూల సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ తప్పు చేయకపోయినా అనుకోకుండా కోర్టు, పోలీస్ కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆస్తి పత్రాలు, ప్రభుత్వ పత్రాల విషయంలో జాగ్రత్త. ఎవరికి హామీలు ఇవ్వద్దు. మీ యొక్క ప్రమేయం లేని వివాదాలకు దూరం జరగండి. ఈరోజు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు తలెత్తొచ్చు. అది సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా అపరిచితురాలు కావచ్చు. వారి వల్ల అపార్థాలు, నిందలు, ఆర్థిక నష్టం కూడా సంభవించవచ్చు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు హద్దుల్లో ఉండడం ముఖ్యం. బంధువులు లేదా సన్నిహితులకు సంబంధించి ఒక దుర్వార్త ఈరోజు వినాల్సి రావచ్చు.
ఇది మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ఈరోజు ప్రమాద గంటికలు మోగబోతున్నాయి. ముఖ్యంగా ఎత్తు నుంచి పడిపోవడము, అగ్ని ప్రమాదం జరగడం వల్ల కొంచెం ఇబ్బంది కలగొచ్చు. మీ భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. రిస్క్తో కూడిన పనులకు దూరం జరగండి. గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గించి ఈరోజు ప్రశాంతంగా గడపడానికి ఈ పరిహారాలు పాటించండి. ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసా 7 సార్లు పఠించండి. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తుంది. రాబోయే ఆపదల నుంచి రక్షిస్తుంది. దగ్గరలోని శివాలయానికి వెళ్ళి శివునికి జలాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనసులోని ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నందున శనిదేవునికి తైలాభిషేకం చేయండి. నల్ల నువ్వులను, నల్ల వస్త్రాలను పేదవారికి దానం చేయండి. వృత్తి వ్యాపారాల్లో ఇది ఆటంకాలు తొలగిస్తుంది. పక్షులకు గింజలు, కుక్కలకు ఆహారం, ఆవులకు గడ్డి పెట్టండి. ఇది జీవ సేవ. ఇలా చేస్తే కర్మ ఫలాలు మెరుగుపడి ప్రతికూలత తగ్గుముఖం పడుతుంది. వీలైనంత ఎక్కువగా ఈరోజు మాట్లాడండి. ముఖ్యంగా వివాదాస్పద విషయాల గురించి చర్చించొద్దు. మౌనం పాటించడం వల్ల గొడవలు నివారించవచ్చు. ఉదయాన్నే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గ్రహాల అనుకూల శక్తిని పెంచుతుంది. ఈ సూచనలు, పరిహారాలు పాటిస్తూ ఈ రోజంతా ఓర్పుగా, అప్రమత్తంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కష్టమైన రోజును కూడా విజయవంతంగా అధిగమించగలరు. మొత్తానికి ఈ రోజు సమస్యలతో నిండి ఉంది కావున చాలా జాగ్రత్తగా ఉండండి.